సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా భారతత్త కూతురికి ఆయుర్వేదం పిచ్చి. లావు తగ్గేందుకు ఏవో కషాయాలు చూర్ణాలు అంటుంది. ఇక జుట్టు పెరగడానికి అందం రెట్టింపవడానికి రకరకాల హెర్బల్స్ ఆకుపసర్లు పూస్తుంది. అంత శ్రమపడ్డా ఆమె అందంలోనూ ఆకారంలోనూ పెద్దగా మార్పుండదు. ఓసారి నన్ను సలహా అడిగితే చెప్పానండి, అడ్డమైన గడ్డి తినడం మొదట మానేసి ఏ యోగా సెంటర్లోనో చేరమన్నాను. సాయంత్రాలు ఇలా వీధుల్లో కాకుండా ఏ పార్కుకో వెళ్లి కాలుష్యం బాధ లేకుండా హాయిగా జాగింగ్ చేయమన్నాను. మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం మనకెలాంటి అదనపు శ్రమలు లేకుండానే అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పాను. ముందు కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ప్లెయిన్ కోటా సారీస్ మీద కలర్ఫుల్ ప్రింటింగ్ ఎలా వేసుకోవాలి, ప్లెయిన్ సారీస్ ని మరింత అందంగా ఎలా తయారు చేసుకోవాలో మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. నమస్తే మౌనిక. శిరీష గారు, ఇప్పుడు మార్కెట్ లో మనం రకరకాల సారీస్ చూస్తూ ఉంటాం, డిఫరెంట్ కలర్స్. కానీ చాలా మంది సకులకి ఏంటంటే వాళ్ళకి నచ్చిన కలర్ మీద నచ్చిన ప్రింట్ దొరకకపోవచ్చు. సో ప్లెయిన్ సారీ తీసుకొని మనకు నచ్చిన ప్రింట్ వేసుకోవాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి సారీని? యాక్చువల్ గా ఇప్పుడు కోటా సారీస్ అనే బాగా వస్తున్నాయి కదా మార్కెట్ లో. అవును. ఇప్పుడు 1200 నుంచి 2000, 3000 అట్లా సింపుల్ వస్తున్నాయి అనమాట. అవి ఉండడమే ప్లెయిన్ గా వస్తున్నాయి. వాటి మీద మనం ఏంటంటే ప్యాచ్ వర్క్ లాగా, లేదా బార్డర్స్, లేదంటే ప్రింటింగ్ అట్లా కొంచెం డిఫరెంట్ గా ఎలా అయినా చేసుకోవచ్చు. అంతే అలా ప్లెయిన్ గా కట్టుకునే కంటే ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అనమాట. అలా కాకుండా మనకి పట్టు చీరలు కూడా ఉంటాయి. అంటే మన ఓల్డ్ పట్టు శారీస్ ఇంట్లో ఆ పట్టు శారీస్ అంతా కూడా కంప్లీట్ ప్లెయిన్ గా వచ్చేసి చివరిలో చిన్న బార్డర్స్ లేదా కొంచెం మీడియం సైజు పెద్ద బార్డర్స్ అట్లా ఉంటాయి. సో అన్నిటికంటే కొంచెం చీప్ గా బెస్ట్ గా ఆల్ ఓవర్ డిజైన్ కావాలి అంటే చీప్ అండ్ బెస్ట్ లో ఏదైపోవాలి అనేది కనుక మనం ఆలోచిస్తే ఈ బ్లాక్ ప్రింటింగ్ అనేది చాలా ఈజీగా చీప్ అండ్ బెస్ట్ గా అయిపోతుంది అనమాట. ఈ బ్లాక్ ప్రింటింగ్ అనేది మనం ఎలాంటి ఫ్యాబ్రిక్స్ మీద తీసుకోవచ్చు? అంటే మీరు ఒకటి కోటా సారీస్ చెప్పారు, అదే కాకుండా ఈ ప్రింట్ అనేది దేని మీద మనం వేయచ్చు? ఇది ఫలానా పర్టికులర్ సారీ అనేది ఉండదమ్మా, ఆ దేని మీద తీసుకోవచ్చు. షిఫాన్స్, జార్జెట్స్, క్రేప్స్ ఎన్ని. కానీ నెట్టెడ్ మీద ఏంటంటే నెట్ ఆల్రెడీ అదంతా హోల్స్ ఉంటుంది కాబట్టి నెట్ క్లాత్ దాని మీద ప్రింటింగ్ అంత గట్టిగా పట్టదనమాట. వాటి మీద డాట్స్ అంటే ముద్ద వర్క్, ఇప్పుడు ఆల్ ఓవర్ సన్నగా ఫ్లోరల్ డిజైన్స్ కాకుండా కొంచెం ముద్ద వర్క్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నెట్టెడ్ ఓన్లీ నెట్స్ మీదే కొంచెం పర్టికులర్ గా మనం ఆలోచించుకోవాలి. మిగిలినంతా కూడా ఇదే ఫ్యాబ్రిక్ మీదైనా దేని మీదైనా కూడా బాగానే ఉంటుందమ్మా. సో మరి ఒకసారి చూపిస్తారా మాకు? ఓకేమ్మా, తప్పకుండా. ఇది అంటే బ్యూటిఫుల్ మంచి గ్రీన్ కలర్ మనం డై చేసుకున్నాం. యాక్చువల్గా ఈ వైట్ లో దొరుకుతాయి ఎక్కువ. వైట్ లో నార్మల్ గా ఈ బార్డర్స్ మట్టుకే ఉంటాయి అనమాట. ఇట్లా సిల్వర్, గోల్డ్ అట్లా బార్డర్స్ మట్టుకే వస్తాయి. సో ఈ రిమైనింగ్ అంతా మనం కలర్ ఏ కలర్ కావాలని మనం డై చేసేసుకోవాలి. ఇలా డై చేసుకున్న తర్వాత మనం దీని మీద గోల్డ్, సిల్వర్ 2 బార్డర్స్ వచ్చినాయి కాబట్టి మన ఇష్టం. ఆల్రెడీ ఇది కడీ బార్డర్ లాగా ఉంది స్ట్రైట్ గా. సో దీని మీద మనం కొంచెం డిఫరెంట్ గా ఫ్లోరల్ డిజైన్ వేసుకోవచ్చు. సో ఇదంతా లాంగ్ షాట్ లో చూస్తే ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ చేసేసారేమో. శారీ అంతా చాలా రిచ్ గా కనిపిస్తుంది సారీ. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. ఇది సారీ కలర్ ఏమో డార్క్ కలర్ వచ్చింది, దాని మీద ఈ గోల్డ్ అండ్ సిల్వర్ బాగా హైలైట్ అయింది. అంటే బార్డర్ కి మనం మ్యాచ్ చేసాం అనమాట. దీని తర్వాత మనకు పళ్ళు వచ్చి ఇట్లా ఉంటుంది. పళ్ళు అంటే మనం ప్రింటింగ్ చేసుకునేటప్పుడు ఆల్ ఓవర్ శారీ అంతా ఒకటే ప్రింట్ కాకుండా పళ్ళు దగ్గరికి వచ్చి కొంచెం డిఫరెంట్ గా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఒక టైప్ ఆఫ్ వేరియేషన్ కనిపిస్తుంది. అంటే సారీ అంతా ఒక డిజైన్, పళ్ళులో డిజైన్. చాలా బాగుందండి. మౌనిక, ఇది ఈ శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ అనమాట. అంటే ఆల్ ఓవర్ మనకు ప్రింట్ వచ్చేసింది కాబట్టి జస్ట్ సింపుల్ గా గోల్డ్ కలర్ మన పైపింగ్ ఇచ్చుకుని ఈ పెద్ద బార్డర్ అనేది మనం చిన్నగా బ్యూటిఫుల్ గా పఫ్ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం అనమాట. ఓకేనా? ఇట్లా సింపుల్ గా అంటే హెవీ శారీస్ కి ఎప్పుడు కొంచెం సింపుల్ బ్లౌజెస్ ఉంటే సారీ అంతా ప్రింట్ ఉంది, బార్డర్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ బ్లౌజ్ కొంచెం తగ్గించారు. ఓకే. అండ్ మనకు కావాల్సిన ప్రింట్ దీని మీద చేసుకోవచ్చు. అంటే పళ్ళులో ఉన్న ప్రింట్ అయినా తీసుకోవచ్చు, సారీలో ఉన్న ప్రింట్ అయినా తీసుకోవచ్చు, అలానే తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ పఫ్ హ్యాండ్స్ కి మీరు బార్డర్స్ ఇచ్చారు కదా, ఇవి బాగా హైలైట్ అయ్యి అందంగా కనిపిస్తున్నాయి. శారీలో ఎందుకంటే పెద్ద బార్డర్ ఉంది కాబట్టి చేతులకు కూడా పెద్ద బార్డర్ మనం ప్లెయిన్ గా వేసుకోవచ్చు. కొంచెం చిన్నపిల్లలు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ ప్లెయిన్ బార్డర్స్ ఏదో ఏజ్డ్ లాగా అనిపిస్తాయి, పెద్దవాళ్ళు వేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడం గురించి మనం పఫ్ హ్యాండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. బాగుంది, ఈ ఐడియా బాగుంది. అంటే పెద్ద బార్డర్స్ ఉన్నాయి సారీస్ చాలా మంది కట్టుకోవడానికి ఇష్టపడరు. చిన్న వయసు వాళ్ళు బై చీర కట్టుకుంటే నాకు ఏజ్ ఎక్కువేమో అనిపిస్తూ ఉంటది. సో అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే బ్లౌజ్ లో కొంచెం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. పఫ్ హ్యాండ్స్, లేదంటే 3/4 హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్స్,
సో అట్లాంటి ఇది క్రేప్ జార్జెట్స్ కాదు కాబట్టి 3/4 లాంగ్ సూట్ అవుతుంది కాబట్టి మనం పఫ్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాం అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో మరి దీనికి ఒక అంటే మా బ్యాక్ సైడ్ మనం డిజైన్ పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇది ఏ కట్ అండి? నార్మల్ కట్. ఓకే, ఇది ఒక ప్లెయిన్ ప్యూర్ కోటా సారీ అమ్మ. బాబు చాలా బాగుంది. అంటే పైన ఒక షేడ్, మధ్యలో ఒక షేడ్, కిందకి వచ్చరికి ఇంకా కలర్ఫుల్ గా ఉంది. ఇది యాక్చువల్ గా వైట్, ఇదంతా హాఫ్ వైట్, ఇదంతా ఎల్లో డై చేయించాం. అంటే ఆల్మోస్ట్ వైట్ సారీసే వస్తాయి కాబట్టి దీనిలో ఒక్కలదే కింద నుంచి ఎల్లో డై చేసుకుంటా వచ్చేసరికి వైట్ లో మెర్జ్ అయిపోయింది. సో ఇక్కడ వేరే షేడ్ లా అనిపిస్తుంది అనమాట. అవును, ఓకేనా. ఈ ఎల్లో మీద మనం ప్రింట్ ఇచ్చాము, ఎల్లో మీద గ్రీన్ కాంట్రాస్ట్, దీని మీద వచ్చి ఆరెంజ్. ఓకే, హాఫ్ వర్క్ ఒకటి, ఇంకా ఈ రెండు కూడా ఫ్లోరల్ డిజైన్స్ అయితే రెండు కలిసిపోతాయి కదా, ఆ వేరియేషన్స్ చూపించడం గురించి దీన్ని వచ్చి ఇట్లా వీల్ గా తీసుకున్న జామెట్రికల్ డిజైన్ ఇచ్చాం, దీనికి వచ్చి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాం. అంటే ఈ డిజైన్ అనేది మనకు డిఫరెన్షియేషన్ కనిపించాలి కాబట్టి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మైబీ కలర్ కాంబినేషన్స్ అంత బాగా నప్పాయి. అండ్ దీనికి పళ్ళు ఏమి ఇచ్చారు? దీనికి పళ్ళు వచ్చి దీనిలో కూడా లైట్ గా ఈ గ్రీన్ లో ఇదే గ్రీన్ ప్రింటింగ్, కానీ వైట్ మీద ఇది ఎల్లో మీద వచ్చేసరికి గ్రీన్ అయింది, వైట్ మీద వచ్చేసరికి బ్లూ లాగా అనిపిస్తుంది అనమాట. సేమ్ కలర్ అనమాట. నేను ఇంకా ఇక్కడ బ్లూ వేసారేమో సెపరేట్? లేదు, అది ఎల్లో మీద వచ్చేసరికి మనకు ఆ గ్రీన్ కలర్ ఇదైంది, ఇక్కడ వైట్ కాబట్టి ఇది బ్లూ షేడ్ లో వచ్చేసింది. సో ఇది పళ్ళు. ఇక్కడ నుంచి మనకు పళ్ళు డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ వరకు శారీ, ఈ శారీ ఎక్కడైతే డబుల్ కలర్ వచ్చిందో అక్కడ వరకు శారీ అనమాట. పళ్ళు వచ్చి ఆల్ ఓవర్ ఒకటే తీసుకున్నాం మనం. ఇది జనరల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటాయి. ఇప్పుడు ఎవరికైనా కట్టుకుంటున్నారమ్మా, టీనేజర్స్ కూడా కట్టుకుంటున్నారు. బాగుంటుందా? టీనేజర్స్ ఎక్కువ కట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళకి బ్లౌజ్ కొంచెం డిజైనర్ స్టైల్లో చేయించుకుంటే, పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెం పర్సనాలిటీ హెవీగా ఉన్న వాళ్ళకి, లైట్ వెయిట్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ కూడా, అంటే మామూలుగా అంటే బయటికి అంతా ప్రిఫర్ చేయట్లేదు, చాలా పల్చగా ఉంటాయి ఇదంతా కనిపిస్తుందేమో అన్న ఇదిలో, లేదా సమ్మర్ కూడా ఈవినింగ్స్ అట్లా కట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఓకేనా. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ ఇచ్చేసి ఇట్లా 3 కలర్ కాంబినేషన్స్ చేసాం. ఓ వావ్, ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎల్లో ఇచ్చారు అంటే సారీలో ఎల్లో తీసుకోవడం, సారీలో ప్లెయిన్ ఎల్లో మనం డై చేసాం కదా, అది వచ్చి బాడీకి ఎల్లో తీసేసుకుని ఈ హ్యాండ్స్ కి వచ్చేసి ఆరెంజ్ ప్లస్ ఈ ప్రింట్ తీసుకున్నాం అనమాట. ఎల్లో మీద ప్రింట్ ప్లస్ ఆరెంజ్, ఎందుకంటే ఈ ఆరెంజ్ అనేది ఇక్కడ మనం ఇట్లా పెట్టాం కదా. అవును, ఇది మ్యాచ్ అవ్వడం కోసం బ్లౌజ్ లో ఇలా కుట్టాం అనమాట. ఈ బ్లౌజ్ వల్లే వాళ్ళకి యంగ్స్టర్ గా బాగా చిన్న ఏజ్ లో అనిపిస్తుంది. అండ్ దీనికి కూడా బఫ్ హ్యాండ్స్ పెట్టి ఇందులో ఇచ్చిన డిజైన్ ని మళ్ళీ ఇచ్చారు అక్కడ. ఓకే, చాలా బాగుంది. అండ్ ఒక స్మాల్ డోరీ అండ్ ఫ్రంట్ కి నార్మల్ గా ఇచ్చారు. ఒక చిన్న పైపింగ్ కూడా ఇచ్చినట్టున్నారు కదా, సన్న సిల్వర్ పైపింగ్ ఇచ్చారు. ఎందుకంటే శారీ అంతా కూడా ఇలా సిల్వర్ పైపింగ్ ఉంది కదమ్మా, సో అందుకని సన్న సిల్వర్ పైపింగ్ ఇచ్చారు. ఒకవైపు గ్రీన్ కలర్ ఇచ్చారు, అంటే అది పళ్ళు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి పైపింగ్స్ అనేది రెండింటికి ఇచ్చాము. ఈ పట్టి అనేది ఓన్లీ రైట్ సైడ్ ఇచ్చాం అనమాట, ఎట్లాగో పళ్ళు పడుతుంది కదా. ఈ గ్రీన్ ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్ గా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే రియల్లీ అట్రాక్టివ్ అండ్ బ్రైట్ అన్నమాట. సో మరి శిరీష గారు, అంటే ప్లెయిన్ సారీస్ ని కూడా, ఒక నార్మల్ కోటా సారీని కూడా ఎంత బ్యూటిఫుల్ గా ప్రింటింగ్ తోటే చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైస్ లో చేసుకోవచ్చు అని చెప్పారు. వర్క్ కాకుండా ఇవి కూడా అందంగా కనిపిస్తాయని చాలా బాగా 2 ఎగ్జాంపుల్స్ సారీస్ కూడా చూపించారు. మా సకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ మోనికా.